హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. ఫ్రెండ్స్, చెన్నై నుంచి పప్పుల లోడ్ వచ్చింది. చిందోల్, అది బాపట్ల పక్కనంట. లోడుకి వెళ్తున్నాం. అయితే మనం వెళ్ళే దారి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. లోకల్ డ్రైవర్ అన్న. ట్రాఫిక్ ఇప్పుడే క్లియర్ అయింది. ఇప్పుడే ట్రాఫిక్ క్లియర్. లిఫ్ట్కి వెళ్ళాలా? చేయి చూపించడం. రైట్ కొని తల బయట తల అంటే లోపల పెట్టి చెయ్యి పెట్టి బయట చాలు. అన్న చూసుకుంటుండు. అన్న ఎవరు? లోకల్ డ్రైవర్. మనం అంటే భయపడాల. ఇదేంటి మెట్రోకా? ఇది మెట్రో పిల్లర్లా? ట్రాఫిక్ అవతల బాన్లు ఫుల్గా జామ్ అయిపోయినాయి. ఏం పేరన్నా నీ పేరు? భాస్కర్. చెన్నైలో మొత్తం ఎన్ని పోర్టులు ఉన్నాయి? 2 పోర్ట్లా? చెన్నై పోర్టు, చెన్నై ఎన్నూరు పోర్టు, అంతేనా? 2ఏనా? ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందిగా. ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద పెద్ద మిషనరీలు పోర్టు. ఇది ఎన్నూరు పోర్టుకు వస్తుందా? చెన్నై చెన్నై పోర్టుకు వస్తుందా? అదే పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి కదా. ఆహా. బాగానే జామ్ అయినాయి. కిలోమీటర్ 2 కిలోమీటర్లు. మనం సాయంత్రం పూట వచ్చేదేనా ఈ రోడ్ల? పదిసార్లు ఫోన్ చేస్తాను. ఏదిరా బండి కానన్నా, ఏదిరా బండి బైక్ లో పోయేవాడి నువ్వు తీసుకపోతావు. స్టీమ్ ఫోన్ చెప్పంటాము. సిగ్నల్ ఎక్కడ ఉన్నాయి, ఏది ఎక్కడ ఉన్నా తెలీదు. బంగాళాఖాతం, సముద్రం. రైట్ ఆడలు పట్టుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు లోడింగ్కి అయితే వచ్చినాం. మన పప్పుల లోడింగ్ మా పక్కనే లోడింగ్ అవుతుంది. అన్ని లోడ్లు అవుతున్నాయి ఇక్కడ. మన సముద్రం పక్కనే అనమాట. కంటైనర్ బాక్సులు మన బండిలో వేస్తున్నారు. లోడ్ అవుతుంది. పప్పు లోడు కంటైనర్ల నుంచి తీసేస్తున్నారు.
ఈ లారీ ఒక రకంగా ఉంది, డ్రైవర్ వైపే ఉంది, లెఫ్ట్ సైడ్ క్లీనర్ వైపు లేడు. లేదు. హాయ్ ఫ్రెండ్స్, బండి మినుములు లోడ్ అయ్యి వచ్చింది సింధూల్కి. బయలుదేరుతున్నాం. ఇక్కడైతే 18,000 రూపాయలు డీజిల్ కొట్టిస్తున్నాం. ఈ టంగుటూరులో గ్రీజ్ కొట్టిస్తున్నా. నేను ఇక్కడ పని చేసినప్పుడు రెగ్యులర్గా ఈ షాప్లోనే కొట్టించుకునేది. టైర్ల పని అయినా గ్రీజ్ అయినా ఇక్కడే. బాపట్ల రోడ్డుకు తిరిగాను ఒంగోలు నుంచి. ఇక్కడ సాయిబాబా బొమ్మ చూడండి అంత పెద్దగా ఉందో. స్వాగతం బాపట్ల జిల్లా. అర్థమైంది.
ఇవి రొయ్యల చెరువులు. ఇక్కడ రొయ్యలు పెంచుతారు అనమాట. ఇవన్నీ అయ్యాయి. ఇవి రొయ్యలకు మేత వేసే మిషన్లు. అవి తిరుగుతున్నాయి కదా చెరువులో. అవి రొయ్యలకి మేత వేస్తుంటాయి. ఇగో ఇవన్నీ అయ్యాయి. మొత్తం ప్లాట్లలోకి నీళ్ళు వచ్చినాయి. మామూలుగా నిండలేదు. నాకు తెలిసి ఇళ్ళల్లో కూడా వచ్చి ఉంటాయి నీళ్ళు. ఇవన్నీ వర్షాలు మాత్రం బీభత్సంగా పడ్డాయి ఇటు సైడు. ఇది వేరుశనగ చేను. చూడండి భలే పచ్చగా ఉంది. ఇది మొత్తం ఇసుక నేల. ఇసుక నేలలో వేసారు. ఇగో ఇదంతా అదే. నాకు బాపట్లకి అయితే వచ్చినాం. ఇటు లెఫ్ట్ సైడ్ పోతే బాపట్ల ఊళ్ళోకి వెళ్తుంది బండి. ఇప్పుడు మనం బైపాస్ నుంచి వెళ్ళిపోతాం. ఇదంతా బైపాసే. బైపాస్ మాత్రం బాగుంది. అక్కడ ఒంగోలు నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు అయితే బాగానే ఉంది. రోడ్డు అంతా సీసీ రోడ్డు పోసిరు. సాఫ్గా నున్నగా ఉంది. ట్రాఫిక్ కూడా అంతగా ఏం లేదు. చాలా బాగుంది రోడ్డు. మొత్తం పొలాలలోకి అయితే నీళ్ళు వచ్చినాయి. నాట్లు వేసినవి కూడా మొత్తం మునిగిపోయినాయి. ఇటు ఫుల్గా ఉన్నాయి తాటి చెట్లు కూడా. ఇటు చూసినా నీళ్ళే కనపడుతున్నాయి. మొత్తం పొంగిపోతుంది వాటర్ అంతా. రైతుకు మాత్రం చాలా నష్టమే. ఇక అమలాపురం కాకినాడ అంట రోడ్డు బాగుంది. ఇటు మొత్తం ఇటు చూసినా తాటి చెట్లే కనపడుతున్నాయి. తాటి వనం చూడండి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం వాటరే. ఇటు చూసినా వాటరే. అటు చూడండి తాటి చెట్ల అవతల కూడా మొత్తం అయ్యే ఉన్నాయి.
ఉంటాయి. రాత్రి జర్నీ కూడా మంచి సాఫ్గా వెళ్ళిపోతుంది. ఇట్లా మన కలకత్తా ప్రజలు ఎవరైనా ఇట్లా వెళ్ళిపోవచ్చు. మనం తెలిసిన వరకు. నీళ్ళు చూడాలి చెరువు లెక్క కనపడుతుంది. ఒకవైపు చేపల చెరువు, ఒకవైపు రొయ్యల చెరువులు, ఒకవైపు మళ్ళీ వాటర్. పొలాలలో నీళ్ళు నిండిపోయినాయి. మళ్ళు పొలాలు నాటేసిన పొలాలు కూడా మునిగిపోయినాయి. చూద్దాం మంచిగా